కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీమతి కాంతిశేఖర్ శలాక గారు రచించిన సీతే రాముడి కట్నం అనే కథను విందాం. ఇప్పటివరకు ఆమె రచించిన కొన్నిసార్లు దూరపు కొండలు నునుపే, ప్రేమగది కథలు విన్నాం. వరకట్నం అనే దురాచారం నశించాలి, మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలి అని తరతరాల మహిళల పోరాటం. నగరాల్లోని ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో మార్పు ఎప్పుడో వచ్చినా మారుమూల గ్రామాల్లో పేద కుటుంబాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే అమ్మేయడం, పుట్టగానే వదిలించుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు చదువుకున్నవారు రకరకాల ప్రయత్నాలతో ఈ పరిస్థితిలో మార్పు తెచ్చే పనులు చేశారు, చేస్తున్నారు. చాలామంది మగవాళ్లు బయట ఆడవారు అద్భుతాలు సాధిస్తే చప్పట్లు కొడతారు. కాని తన ఇంట్లో వారు చేస్తే హేళన చేయటం, శల్య సారథ్యంలా మాట్లాడడం చేస్తారు. మార్పు తన ఇంట్లో మొదలు కావాలని ప్రయత్నం చేసిన ఒక యువకుడి కథ సీతే రాముడి కట్నం. మరి కథలోకి ప్రవేశిద్దామా? గోదావరి జిల్లాల్లో అదొక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఒక పాతకాలనాటి మేడ, అయినా తీరువుగా ఉంది. ఇంటి ముందు 21 చుక్కల ముగ్గు, సింహద్వారం ఎదురుగా ముచ్చటగా పూజలందుకుంటున్న తులసమ్మ, కొన్ని పాడి ఆవులు లేగదూడలతో కళకళలాడే గోష్టం, ధాన్యం బస్తాలు కుప్పవేసి ఉన్న వరండా, ఇంటికి కాపుకాసే బంట్లల్లా అశోక చెట్లు, కొబ్బరి చెట్లు, పెరట్లో మామిడి చెట్లు, అరటి చెట్లు, గుమ్మానికి ఎదురుగా శుభతోరణంలా మల్లెపందిరి, తమలపాకు తీగలు. లక్ష్మీకళ తాండవిస్తుంది. అది ఆ ఊరి పెద్దల్లో ఒకరైన సూర్యమూర్తిగారి ఇల్లు. పక్షుల కువకువలు, లేగదూడలు గెంతులు వేస్తుంటే వాటి మెడలో గంటల శబ్దం తప్ప మనుషులంతా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ అబ్బాయి ఏం చెబుతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ, నాకు మీ అమ్మాయి నచ్చింది, మీ అమ్మాయికి నేను నచ్చితే కట్నకానుకలు మాట్లాడుకుని పెళ్లి పెట్టుకుందాం. ఒక 50 మంది వరకు పెళ్లిచూపుల కోసం సమావేశమై ఉన్న ఆ ఇల్లు ఆ అబ్బాయి మాటలకి షాక్ అయినట్టు మూగబోయింది. ఆ అబ్బాయి పేరు శ్రీరామ్, అమ్మాయి పేరు సీత. ఇది ఎక్కడైనా సామాన్యమైన సంగతే. కాని ఆ వరుడు సర్పంచ్గా ఉన్న గ్రామంలో ఏదో వినకూడని మాట విన్నట్టే. శ్రీరామ్ అందరూ సాధారణంగా చూసే రాజకీయవాదుల్లాంటివాడు కాదు. ఐఐటిలో ఎంటెక్ చేసినా అప్పటి గ్రామ సర్పంచ్ అయిన తండ్రికిచ్చిన మాట ప్రకారం అదే ఊరిలో ఏదైనా మంచి పని చేయాలి అని తనకున్న స్థలంలో కొంత పేదల వైద్యం చేసే ఆస్పత్రి నిర్మాణం కోసం దానం చేసి సొంతంగా రైస్ మిల్లు నడుపుతున్నాడు. ఆడపిల్ల పుడితే అరిష్టం, నష్టం అనే తప్పుడు అభిప్రాయం ఆ గ్రామంలో పోగొట్టాలి అని గత 2 ఏళ్ల నుంచి ఊరిలో ఏ మహిళకు ఆడపిల్ల పుట్టినా 5,000 రూపాయలు తన సొంత డబ్బులోంచి ఫిక్స్డ్ అకౌంట్లో వేసి ఆ పాప ప్రతి పుట్టినరోజుకు 10 మొక్కలు నాటేలా ఆ తల్లిదండ్రులతో ప్రమాణం చేయించుకోవటం శ్రీరామ్ సర్పంచ్ కాగానే తీసుకున్న మొదటి నిర్ణయం. గ్రామంలో ఇప్పటికీ అమలవుతున్న కట్టుబాటు. అలాంటిది ఆ అబ్బాయి కట్నం అడగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది అనేకంటే షాక్కి గురిచేసింది అనవచ్చు. నేనీ పెళ్లి చేసుకోను నాన్నా, లేచి నిలబడి అందరిలో వినపడేలా గట్టిగా చెప్పాలి అనుకుంది సీత. ఆ పని చేస్తే తండ్రి చూపులు ఎలా ఉంటాయో మనసులో ఊహించుకొని ఆమె నోట మాట రాలేదు. ఆ అబ్బాయి ఓరగా సీతనే చూడ్డం అక్కడి పెద్దలు గమనించారు. మీరిద్దరూ పర్సనల్గా మాట్లాడుకోవాలి అనుకుంటే మాట్లాడుకోవచ్చు, నీకేం అభ్యంతరం లేకపోతే సీత వైపు చూస్తూ అన్నారు శ్రీరామ్ తల్లి కౌసల్య. సరే అన్నట్టు తన అక్కవైపు చూసింది సీత. ఒక అవకాశం ఇచ్చి చూడాలి, అతని గురించి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది. మేడమీదకెళ్ళి మాట్లాడుకోండి తల్లి, సీతతో అన్నారు ఆమె తల్లి రత్న. సరే అన్నట్టు చూశారు సూర్యమూర్తి. వాళ్లు మేడమీదికి వెళ్ళాక ఒక్కొక్కరు ఒక్కోలా అనుకోసాగారు. కొందరు గుసగుసలు మొదలుపెట్టారు. దూరం బంధుత్వమైనా కట్నాలేమిటో అని ఒకరనుకుంటే, ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అని పైకే అన్నాడు ఒక పెద్దాయన. పిల్ల బాగుంటుంది, సివిల్స్ రాసింది, కాని ఇంట్లోనే ఉంటా అన్నది అని విని వాడికి నచ్చితే వెంటనే లగ్నాలు పెట్టుకుందామని పంతులుగారిని కూడా తెచ్చేశా. వీడిలా పరువు తీస్తాడు అనుకోలే, కోపంగా అనుకుంది కౌసల్య. అసలే కాలేజీలో ఏడిపిస్తే ఒకడిని చెప్పుతో కొట్టింది. ఈ పెళ్లికొడుకు పని గోవిందా. ఇది పేరుకే సీతగాని క్యారెక్టర్ సత్యభామ టైపు అనుకుంది సీత వాళ్ళక్క ఇందిర. మేడమీద నీటుగా ట్రిమ్ చేసిన క్రోటన్, మరువం మొక్కలు, పెరటి నుంచి పైకి పెరిగి పరిమళాలు వెదజల్లే సన్నజాజి తీగ, పొందికగా ఎదురెదురుగా సర్దిన గార్డెన్ చైర్స్, చిన్న టేబుల్ మీద టీ ఫ్లాస్క్, కప్పులు, బిస్కెట్లు, స్నాక్సు పెట్టి ఉన్నాయి.
సూర్యుడు నెమ్మదిగా పడమటి వైపుకు వాల్తున్నాడు. ఆ సరికే కొన్ని నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ చందమామకు స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్నట్టు వెలుగుతున్నాయి. ఇద్దరూ కూర్చున్నాక ఒక కప్పులో టీ పోసి రామ్కిచ్చి ఒకటి తనూ తీసుకుంది. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రామ్. తనని ఆ అమ్మాయి ఎలా రిసీవ్ చేసుకుంటుందా ఇందాక అతను అన్న మాటలకి అని లోపల కొంచెం బెరుకు ఉన్నా. చామనఛాయ రంగులో నల్లటి ఒత్తైన జడలో జాజులు తురిమి గులాబీ పెట్టుకుని చెవులకి బంగారు జుంకాలు, నుదుట ఎర్రటి దోసగింజ బొట్టుబిళ్ళ, కళ్ళకి కాటుక, పెదాలకి లిప్ గ్లాస్, మెడలో పచ్చల నెక్లెస్, చేతులకి బంగారు గాజులు, గంధం రంగు చీరలో అందం ఆత్మవిశ్వాసం కలబోస్తే వచ్చిన కళ ఉంది ఆమెలో. అతను అడిగిన ప్రశ్నకి కోపం వచ్చినా అతని మొహంలో చిరునవ్వు స్ఫురద్రూపం చూసి కొంత నెమ్మదిగా తనే మాటలు మొదలుపెట్టింది సీత. ఏంటి ప్రెసిడెంట్ గారు, ఎంత కట్నం కావాలని అడుగుతారు మా నాన్నగారిని? తనని అలాగే చూస్తున్న శ్రీరాముని అడిగింది సీత. అతని భావాలు చదవాలి అన్నట్టు అతని కళ్ళలోకి చూస్తూ. అంటే నేను మీకు నచ్చానా? ఉండబట్టలేక పైకి అడిగేశాడు. అవును. ఇప్పుడు అమ్మాయిలు అవునంటే అవును, కాదంటే కాదు అనే అర్థం. రోజులు మారాయి మరి. ఏదో బాగా సాన్నిహిత్యమున్న మనిషితో అన్నట్టు అంది. ఆ కట్నం మీ నాన్నగారిని కాదు, నిన్నే అడగాలి మరి. ఆమె ఏమంటుందా అని ఆసక్తిగా చూస్తూ అన్నాడు. ఏదో కొంటె ప్రశ్న అనుకుంది గాని అతని ముఖంలో గాంభీర్యం, చెంపకి చారడేసి కళ్ళు మరింత పెద్దవి చేసి చూసింది అతని వైపు. సివిల్స్ రాసిన వాళ్లే ఎందుకో చదువు ఆపేస్తా అన్నారట, అందుకే మీ నాన్నగారు నాకు నిన్నివ్వటానికి ఒప్పుకున్నారు అని అమ్మ చెప్పింది. మీరు చదువు పూర్తి చేయడమే నా కట్నం స్థిరంగా అన్నాడతను. ఇప్పటికే 3 సార్లు రాశా, ఇది ఆఖరి ప్రయత్నం. ఎందుకో కోచింగు అది అని నాన్న డబ్బులు పాడు చేయాలని అనిపించటం లేదు. చదివిన చదువుకి నాన్న బిజినెస్ చూసుకున్నా చాలు అనిపిస్తుంది. అయినా మీరు ఎంటెక్ చేసి మీ రైస్ మిల్ చూసుకోగలేనిది ఆడపిల్లని నేను చదువు ఆపిస్తే ఏమవుతుంది? అతనికి అంతే నిక్కచ్చిగా జవాబు చెప్పిందామె. 10 ఏళ్ల క్రితం వరకు మాది కూడా మామూలు మధ్యతరగతి కుటుంబం అని మీకు తెలుసు కదా. నాన్నకి ఉన్నది రైస్ మిల్ ఒక్కటే. అదృష్టం బాగుండి ఏవో ఆస్తులు కలిసొచ్చాయి ఈ మధ్య, అంతే. చదువుకున్న వారిని నాన్న ప్రెసిడెంట్ని చేశారు ఊళ్ళో. నాన్న రాజీనామా చేశారు ఆరోగ్యం బాగాలేక. ఇంక నేను కూడా జాబ్ వదిలేసి ఊరికి వచ్చేశా. నాన్న పోయాక వీళ్ల బలవంతంతో ప్రెసిడెంట్గా నిలబడ్డా. ఊరందరికీ ఆడవాళ్లు చదువుకోవాలని చెప్పే నేను నా భార్య చదువు ఆపేస్తే ఊరుకోవాలా? ఈసారి ప్రయత్నం చెయ్యి. పర్సనల్గా మాట్లాడ్డానికి అలా చెప్పా కింద. అతని చూపులో చిలిపితనం, ఒక ఇష్టం కనిపించాయి ఆమెకు. మరీ ఈసారి కూడా రాకపోతే? అతని మనసు తెలుసుకోవాలని అడిగింది. ఓటమి ఎదురైనప్పుడు మళ్లీ ప్రయత్నం చేయటమే గెలుపుకు ఆహ్వానం. ప్రయత్నం ఆపేస్తే ముందే ఓటమి ఒప్పుకున్నట్లు కదా. అతని మాటలు ఆమెలో అతని మీద, తన మీద తనకి కూడా నమ్మకాన్ని పెంచాయి. తన అంగీకారాన్ని ఇంట్లో చెప్పింది ముఖంలో విరిసిన సిగ్గుతో. పెద్దలు మాట్లాడుకుని సీత పరీక్షలు పూర్తయ్యాక పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. వారి నమ్మకం వమ్ము చేయకుండా కష్టపడి చదివి సీత కలెక్టర్గా తిరిగి వచ్చింది, తన కోసం వేచి ఉన్న శ్రీరామ్ కోసం. కేరళలో ఒక గ్రామ సర్పంచ్ నిర్ణయం ఆధారంగా రాసుకున్న కథ ఇది. మీ కాంతిశేఖర్ చెలాక. సీతే రాముడి కట్నం కథ విన్నారు గదా. విన్నందుకు శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.